సార్ మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్. ఒక్కసారి టచ్ చేసి మాట్లాడండి సార్. హెచ్ఏ ప్రసాద్ యుఎస్ఏ. సార్ వినపడుతుందా ఎస్ సార్? సార్. ఎస్. ఎస్ సార్. కనిపిస్తుంది, వినిపిస్తుంది సార్. చెప్పండి సార్. ఓకే సార్. నా పేరు హెచ్ఏ ప్రసాద్ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్‌గా ఒక 1 మంత్ అయింది నేను యూఎస్ఏ వచ్చి బాబు దగ్గరికొచ్చాను. సార్ నాకు 1995 నుంచి చాలా సివియర్ ఆస్తమా సార్. ఆస్తమా ఎట్లా అంటే నేను ఎలక్ట్రానిక్ సర్వీస్ ఇంజినీర్‌గా ఉన్నాను. ఆ టీవీలు అవన్నీ రిపేర్ చేసేవాడిననమాట. ఆ బ్యాక్ కవర్ ఓపెన్ చేస్తే చాలా ఫైన్ డస్ట్ ఉంటుంది. చాలా మందికి తెలుసు సార్ అది. దాంతోటి నాకు అక్యుములేట్ అయిపోయి మొత్తం సివియర్ ఆస్తమా 1995 నుంచి నేను ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను సార్. అది ఎలా అయిపోయిందంటే ఒక 3, 4 ఇయర్స్ అయ్యేటప్పటికి చలికాలం వస్తే డెరిఫిలిన్, డెకాడ్రిన్ కంపల్సరీ 2 పూటల ఇంజెక్షన్ తీసుకోవాలి సార్ నేను. 2 పూటల ఇంజెక్షన్ తీసుకోకపోతే ఉండలేను. ఇక మామూలుగా సోఫాలో కూర్చుంటే కూడా ఇట్లా ఆయాసం వచ్చి దమ్మొస్తూ ఉంటుంది. ఇన్హేలర్ అండి. ఇన్హేలర్ ఎప్పుడు కూడా నేను కంపల్సరీ లెవోలిన్ ఇన్హేలర్ వాడతాను నేను. ఈ ఆస్తమా గురించి నేను తిరగని చోటు లేదు సార్. శ్వాస హాస్పిటల్ అని చెప్పేసి డాక్టర్ విష్ణురావు గారు ఉన్నారు. చాలా మందికి తెలుసు అది హైదరాబాద్‌లో ఉంది. ఆ హాస్పిటల్ కూడా ఎళ్ళాను. వెళ్ళినప్పుడల్లా నాకు 10,000 రూపీస్ మెడిసిన్ అయితే గాని, సార్ ఫీజ్ అయితే గాని వీటన్నిటికి అయిపోయేది. కానీ ఏమి లేదు. 2 సార్లు చేప మందు కూడా యేసుకున్నా సార్ నేను. హైదరాబాద్‌లో చేప మందు ఇస్తూ ఉంటారు. ఆ సీజన్‌లో ఇస్తారు జూన్‌లో అలాగా. 2 సార్లు చేప మందు వాడాను. హోమియోపతి కూడా చాలా చోట్ల వాడాను సార్. ఏమీ లేదు. 10 మెట్లెక్కుతాయి సార్. 10 మెట్లెక్కితే విపరీతమైన ఆయాసం. ఇంక కూర్చొని ఎమ్మటే ఇన్హేలర్ ఒక 2, 3 పఫ్‌లు, ఒక పఫ్ గాదు. 2, 3 పఫ్‌లు కొట్టుకోవాల్సొచ్చేది. సో, ఈ సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఇక కంటిన్యూ అట్లాగే ఇక తగ్గదు అని చెప్పేసి అన్ని రకాలు వాడాను గదా! అని చెప్పి ఇదే కంటిన్యూ చేస్తాను. ఎంత సివియర్ ఆస్తమా అంటే సార్ నమ్మరు. నేను ప్యాంట్ జేబులో పెట్టుకొని ప్యాంట్ అట్లా తలుపు వెనకాల తగిలిస్తాం గదండీ! నేను పడుకునేటప్పుడు కంపల్సరీ దిండు కింద పెట్టుకొని పట్టుకోవాలి ఇన్హేలర్. ఎందుకంటే మధ్యరాత్రి ఒక్కొక్కసారి వస్తే ఇది ఎళ్లి ఆ ప్యాంట్ జేబులోంచి తీసుకునేదాకా గూడా ఆయాసం ఆగకపోయేది సార్. అంత సివియర్ కండిషన్‌లో ఉండేవాడిని. సో, ఒకసారి నాకు ఈ ఆస్తమా ఉన్న సంగతి నాకు డాక్టర్ సత్య గారికి తెలుసండి. సత్య గారు నాకు పాత మిత్రులు. దగ్గర దగ్గర ఒక 20, 25 ఇయర్స్ నుంచి మిత్రులు. సో, ఏ ప్రాబ్లమ్ ఉన్నా సార్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, క్యూర్సెల్ అని వచ్చిందని చెప్పేసి మార్చ్‌లో సార్. మార్చ్‌లో క్యూర్సెల్ అని వచ్చిందండి. మీకు ఆస్తమా ఉంది గదా! సివియర్‌గా. ఇది 200 క్రానిక్ డిసీజెస్‌కి వర్క్ చేస్తుంది. మీరు తీసుకోండి అని చెప్పారండి. చెప్తే సరే డాక్టర్ గారు నాకెప్పుడో ఎప్పటినుంచి మా మిసెస్ గూడా మోకాళ్ళ నొప్పులొస్తే ఒకసారి సార్ దగ్గరికెళ్ళాం. అట్లా పరిచయం అన్నమాట. ఇంక సార్ చెప్పారు, సత్య గారు చెప్పారు అన్న మాట తీసేయకుండా, "సార్ అది పంపియండి సార్ వెంటనే నేను వాడి చూస్తానంటే." ఎంత అంటే 5800 అన్నాడు. ఇమ్మీడియేట్‌గా ఫోన్‌పే కొట్టేసాను. ఒక 2 డేస్‌లో అనుకుంటా సార్. 2 డేస్‌లో సారు కొరియర్ అది ర్యాపిడో బుక్ జేసి, "సార్ మియాపూర్‌లో ఉంటారు. నేను తార్నాకలో ఉంటాను. ర్యాపిడో బుక్ జేసి ప్రసాద్ గారు నేను పంపిస్తున్నాను" పంపించారు సార్. అది వాడాను. స్టార్ట్ చేసి ఎలా వాడాలంటే చెప్పారు సారు. 2 ప్యాకెట్‌లొచ్చాయి. నేను వాడుతున్నాను. వాడుతూ మా మిసెస్‌కి గూడా చాలా సివియర్ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి సార్. మోకాళ్ళ నొప్పులు ఎలా అంటే కార్‌లో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తే, ఆపిన తర్వాత మళ్ళీ నేను కార్ డోరు నేను క్లోజ్ చేసుకొని ఇటువైపొచ్చి చెయ్యి పట్టుకొని తను లేపితే గాని లేచి నిలబడి నడిచేది కాదు. ఒక 10 అడుగులు లేసిన తర్వాత నార్మల్ కండిషన్‌కొచ్చేది. సార్‌ని అడిగాను, "సార్ ఇది మీ 200 క్రానిక్ డిసీజెస్ కూడా తగ్గుతుందన్నారు గదా! మేడంకి మోకాళ్ళ నొప్పులొచ్చినాయంటే, అది కూడా వాడండి సార్" అంటే ఒక ప్యాకెట్ తను వాడింది. ఒక ప్యాకెట్ నేను వాడటం మొదలు చేశాను. మీరు నమ్మరండి. ఈ ఇన్హేలర్ వాడేది ఎట్లా అంటే నేను ఇన్ని సార్లు చూపెడుతున్నాను కదా! లెవోలిన్ ఇన్హేలరు. ఎంత ఆస్తమా ఉండేదంటే, ఒక 1 వీక్‌లో మొత్తం ఇన్హేలర్ నేను ఆ ప్యాంట్ జేబులో తీసుకోవటం, దిండు కింద పెట్టుకోవడం అది కూడా లేదు సార్. 10 మెట్లెక్కి కావాలని నేను చేసి చూసాను. 10 మెట్లు కాదు మీకు 20 మెట్లెక్కిన మా థర్డ్ ఫ్లోర్‌లో ఉంటాము. 64 స్టెప్స్ ఉంటాయండి. కావాలని థర్డ్ ఫ్లోర్ దాకా ఎక్కితే కూడా ఆస్తమా రాలేదు. ఈ ఇన్హేలర్ కొట్టడం మొత్తం బంద్ చేశాను సార్. అసలు ఎంత మిరాకిల్ రిజల్ట్ వచ్చిందంటే మా మిసెస్‌కిస్తే గూడా తను గూడా ఒక 1 మంత్ వాడింది. ఈ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 ప్యాకెట్లు కూడా తెప్పించుకున్నాడు సార్. వాడుతూ ఉంది. కంటిన్యూ ఇప్పుడు మోకాళ్ళు నొప్పులేం లేవు. బాస్పెట్లేసుకొని దగ్గర కూర్చుంటారు గదా! నేను పూజ చేస్తుంటే గూడా అనేవాడిని. "ఎందుకమ్మా ఎక్కువైతాయి నీకు నొప్పులు? ఆ పీట మీద కూర్చొని చేసుకోలే" అంటే, "లేదు లేదు" అని చెప్పి కూర్చునేది. అట్లాంటిది ఇప్పుడు కిందనే కూర్చొని పూజ అరగంట సేపు పూజ చేసుకున్న ఏమి నొప్పులు లేకుండా అయిపోయింది. నాకు థైరాయిడ్ గూడా ఉంది. థైరాయిడ్ దగ్గర దగ్గర 8 ఇయర్స్ నుంచి ఉంది సార్ థైరాయిడ్ నాకు. ఈ బక్కగుండే థైరాయిడ్ అంటారు గదా! పలచగా అయిపోతారు. సో, జుట్టంతా ఊడిపోయేది అలా అయిపోయేదనమాట. థైరాయిడ్ కూడా నేను ఇదేసుకున్న ఒక 1 మంత్ తర్వాత టెస్ట్ చేయిస్తే సార్ 5.78 ఉన్న థైరాయిడ్ 3.17కొచ్చింది సార్. ఓన్లీ 1 మంత్‌లోనే. ఆస్తమాతో పాటు అది కూడా వాడాను. సో, అది టెస్ట్ చేస్తే థైరాయిడ్ తేలిసింది. ఇదికేమో ఫిజికల్‌గా నాకు తెలుస్తోంది సార్. సో, మొన్న 1 మంత్ అయింది ఇక్కడికొచ్చి బాబు దగ్గరికి. నేను చిగురుసెల్ వాడుతున్నారా? చాలా తగ్గిపోయింది అంటే గూడా, "వద్దు నాన్న కావాలంటే ఇది తీసుకొచ్చి అవతల పడేద్దురు గానీ, మీరొక
6 నెలలు ఉంటారు కాబట్టి 6 ఇన్హేలర్లు తెచ్చుకోమని చెప్పాడు. 6 తెచ్చాను సార్. ఇది ఫస్ట్ ఇప్పటిదాకా ఇంకా ఇది 20 పఫ్స్ కూడా ఇవ్వలేదు సార్. 10 పఫ్సే దీంట్లో. అంత ఇదిగా 6 పఫ్లు అట్లాగే ఉన్నాయి సార్. కావాలంటే అక్కడికి పోయిన తర్వాత పారేసుకోండి గానీ ఇక్కడ దొరకవు నాన్న అని చెప్పేసి తను తెచ్చుకోమన్నాడు. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది సార్. నేను చాలా మందికి ఇది మా ఫ్రెండ్స్‌కి వాళ్ళకి వీళ్ళకి అంతా చేసుకుంటూ వెళ్ళాను. ఈ రోజున నేను మార్చ్‌లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు 4 స్టార్‌లో ఉన్నాను సార్ నేను. చాలా బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది సార్. ఫస్ట్ ముఖ్యంగా నాకిది పరిచయం చేసిన డాక్టర్ సత్య గారికి, మన ఇండియాకి తీసుకొచ్చిన లయన్ ప్రసాద్ గారికి శతకోటి వందనాలు సార్. ఎందుకంటే సార్ లేకపోతే అది ఇండియాకి పరిచయం అయ్యేది కాదు. సత్య సార్ లేకపోతే ఇది నాకు చెప్పేవాళ్ళు కాదు. వీళ్ళిద్దరికైతే నిజంగా శతకోటి వందనాలు సార్. అట్లాగే నా దాంట్లో చాలా మంది వాడుతున్నారు. బ్రహ్మాండమైన రిజల్ట్స్ చెప్తున్నారు సార్. ఈ చాలా మంది చెయ్యి రేజ్ చేస్తున్నారట గానీ, హ్యాండ్ రైజ్ చేసి నాకు చెప్పడానికి అవ్వట్లేదు అంటున్నారు. సో, వస్తుందిలెండి ఒక్కొక్క సండే ఒక్కొక్కళ్ళు ట్రై చేయండి అని చెప్పాను సార్. ఇది నా రిజల్ట్ సార్. గ్రేట్ సార్. గ్రేట్, థాంక్ యూ. గ్రేట్ సార్. థాంక్ యూ వెరీ గ్రేట్ మచ్ సార్. సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్ సార్. సూపర్, సూపర్. చాలా యాహ్! చాలా ఎంత మంచి రిజల్ట్ ఇచ్చారండి. ఇది లేకపోతే బతికేవాడిని కాదు సార్. నేను డెరిఫిలిన్, డెకాడ్రిన్ 2 పూట్ల ఇంజెక్షన్ తీసుకోవాల్సిందే. చలికాలం వస్తే గ్రేట్ సార్. మాత్రం. నిజంగా. ఆ అబ్బా! సిట్యుయేషన్ నుంచి ఎక్స్ట్రార్డినరీ సార్. బయటకొచ్చాను. ఎక్స్ట్రార్డినరీ. లైఫ్‌ని చూపించారు. చాలా బాగుంది సార్. నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా గ్రేట్ సార్. గ్రేట్ సార్. సార్ మోహన్ సాయి గారు